ఆపలేరు. నోబడీ కెన్ స్టాప్ దిస్ ఫ్లో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును తాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండకుడి. స్తోత్రం. ఈ వచనాలను కొంచెం అర్థం చేసుకుందాం. ఆనాటి ప్రజలట, అంటే ఇశ్రాయేలీయుల్ని ఉద్దేశించి చెప్పుతున్న మాటలు. వారిని దృష్టాంతాలుగా ఉంచి, అంటే ఎగ్జాంపుల్స్గా పెట్టి, వారు ఆశించిన ప్రకారం మనం చెడ్డవాటిని ఆశించకుండా ఈ సంగతులు మనకి దృష్టాంతాలుగా ఉన్నాయి అని చెప్తూ ఏమేమి చెయ్యొద్దో మనకి క్లియర్గా చెప్పారు. గడిచిన వారం మనం అదే కదా చూసుకున్నాం. దాన్ని డీటెయిల్డ్గా ఇప్పుడు చూడబోతున్నాం. జనులు తినుటకు త్రాగుటకును కూర్చున్నారట, ఆడుటకు లేచారట. ఇలా చేయడానికి గల కారణం ఒక్కటే ఆ రోజు కనిపించింది. అదేంటి? దైవజనుడైన మోషే యెహోవాని కలుసుకోవడానికి ఆయన ఆజ్ఞ ప్రకారం కొండ మీదకి వెళ్ళారు. ఎప్పుడు వస్తారు అనే విషయం తెలీదు. ఆ డీటెయిల్స్ ఏవి కూడా చెప్పలేదు. వెళ్ళింది మాత్రమే కదా తెలుసు. అప్పుడు జనులు ఆడుటకు లేచారట. విగ్రహం చేసుకొని మనల్ని ఐగుప్తులో నుంచి తీసుకుని వచ్చింది యెహోవా ఈయనే అని ఒక దూడను చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. జనులు ఏం చేశారట? తినుటకును త్రాగుటకును కూర్చోండి ఆడుటకు లేచారు. తింటూ తాగుతూ ఆటపాటలతో ఆడుటకు లేచారట. ఒకసారి వెళ్దాం రండి. నిర్గమకాండం 32వ అధ్యాయం మొదటి నుంచి 6 వచనాలు జాగ్రత్త చూద్దాం రండి. మోషే కొండ దిగకుండా తడువు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఎంత భయంకరమైన మాటలు చూడండి. వారికట మోషే ఏమాయనో తెలీదట. అవునా? మోషే ఏమాయనో వారికి తెలీదా? మోషే ఎక్కడికి వెళ్ళారో తెలీదా? ఒక్కసారి ఆలోచించండి. మోషే ఎక్కడికి వెళ్ళారు? దేవునితో మాట్లాడుటకే కదా, ప్రార్థన అని చెప్పచ్చు మనం. దేవుని సన్నిధికే కదా, కొండ ఎక్కిన అనుభవంలోనే కదా ఉన్నారు. కింద ఉన్న ప్రజలు ఎలా ఉండాలి? వేచి ఉండాలి. కొండ దిగకుండా తడువు చేయుట అనేది ఒక వెయిటింగ్ పీరియడ్. కొండ దిగకుండా తడువు చేయుట అనేది, లేదా లేట్ చేయడం అనేది ఒక వెయిటింగ్ పీరియడ్. ఏనాడైనా సరే వెయిటింగ్ పీరియడ్లో మనమెవరో బయటపడుతుంది.
గమనించండి, కొందరు ఆలస్యం అనుకుంటున్నట్టు ఆయన ఆలస్యం చేయట్లేదు, కానీ ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నారు కదా. రెండవ మారు యేసు ప్రభు భూమి మీదకి వస్తారు అని చెప్పి నేటికి 2000 సంవత్సరాలు కావస్తుండగా ఇంకేమొస్తారులే లేదా ఇంకెప్పుడు వస్తారో అన్నట్లుగా వెయిటింగ్ పీరియడ్లో అనేకులు విశ్వాసం నుంచి తొలగిపోతున్న కాలంలోనే మనం ఉన్నాం. ఆ రోజు వెయిటింగ్ పీరియడ్ వారికి 40 దినాలే, కానీ ఈరోజు మనకు వెయిటింగ్ పీరియడ్ ఎన్ని దినాలుంది? నువ్వు విశ్వాసంలోకి వచ్చినప్పటి నుంచి వెయిట్ చేయట్లేదా? ఆలోచించు. లైట్ అయిపోతున్నావా? ఇదిగో నన్ను తోడుకొని వచ్చిన మోషే ఏమాయనో నాకే తెలీదు అనిపించిన విధంగా ఎప్పుడైనా సరే నిన్ను విశ్వాసంలోకి తీసుకుని వచ్చిన వాక్యం నీకు అలుసుగా మారుతుందా అంటే అక్కడ ఒక డేంజర్ జోన్ ఆల్రెడీ స్టార్ట్ అయిందని అర్థం. ఆ రోజు ఇశ్రాయేలీలు ఫేస్ చేసిన అదే ప్రాబ్లం మల్టీ ఫోల్డెడ్గా ఇప్పుడు మన ఎదుటిగా ఉంది. చెప్పనా? స్లిప్ టెస్ట్ రాసారేమో వాళ్ళు ఆ రోజు, మన ముందు ప్రీ ఫైనల్స్ ఉన్నట్లుగా ఉంది. స్లిప్ టెస్ట్లో ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయండి? హార్డ్లీ ఒక 10 కానీ లేకపోతే ఒక 5 కానీ. ఒక లెసన్ కూడా ఉండదు కదా. ఒక లెసన్ ఉంటే కూడా అది యూనిట్ టెస్ట్ అవుతుంది. అలా జస్ట్ వాళ్ళ విశ్వాస యాత్రను స్టార్ట్ చేసిన స్టార్టింగే వారు ఎదుర్కొన్న టెస్ట్ ఏంటో తెలుసా? దైవజనుడు ఆలస్యం చేయుట, కొండ దిగకుండా తడువు చేయుట అనేది ఒక వెయిటింగ్ పీరియడ్, అదొక టెస్టింగ్ పీరియడ్. నీ లోపల దాగి ఉన్న ప్రతి చెడుతనం బయటికి వచ్చే సమయం అది. దయచేసి గ్రహించండి. ఈరోజు నువ్వు ఎన్నిటి కోసం ఎదురు చూస్తున్నావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎదురు చూస్తున్నది నిజంగా రెండవ రాకడ కొరకే అయితే కొందరు ఆలస్యం అనుకుంటున్నట్టుగా ఆయన ఆలస్యం చేయట్లేదు నాన్న. మొదట్లో ఉన్న విశ్వాసం కంటే నీ విశ్వాసం అధికమవ్వవలసిన సమయం ఇది. మొదట్లో ఉన్న ఆసక్తి అంతకంటే ఇప్పుడు ఎక్కువ అవ్వాల్సిన విషయం ఇది. ఇదిగో మన ఎదురుగుండా దృష్టాంతాలుగా పెట్టి ఉన్నారు ఆనాడు ఉన్న ఇశ్రాయేలీయులను. జస్ట్ 40 డేస్ అండి, జస్ట్ 40 డేస్ వెయిటింగ్ పీరియడ్లో వాళ్ళు తేలిపోయారు. జస్ట్ 40 డేస్లో వారి యొక్క అంతరంగంలో ఉన్న దుష్టత్వం బయటపడింది. వారు ఆయనకు స్వకీయ సంపాద్యమయ్యారు. వారు ఆయన చేసిన ప్రతి క్రియను ప్రతి అద్భుతమును కండ్లారా చూశారు, వారు అనుభవించారు. అటువంటి వారే తప్పిపోయారే. అలాంటప్పుడు ఇది మనకు ఎంత డేంజర్ జోన్? దయచేసి ఆలోచించండి. అందుకు అహరోను చెప్తున్నాడు, మీ భార్యలను మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండి అని వారితో చెప్పగా ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. ఇప్పుడు ఆలోచించండి, జస్ట్ చెవులనున్న బంగారు పోగులను పోగు చేసి దానిని తీసుకుని వస్తే ఆ బంగారం దూడగా మారింది. అతడు వారి యొద్దకు వాటిని తీసుకుని వచ్చిన పొగరుతో రూపము ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఇక్కడున్న ట్రాప్ దయచేసి అర్థం చేసుకుందాం. ఇదిగో నిజంగానే ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చిన విగ్రహం ఇదేనా? దూడేనా? వారికి అసలు దూడ చేసుకోవాలనే ఆలోచన ఎందుకు కలిగింది? చూడండి, మనిషికున్న అలవాటు ఏదైనా సరే తనకి తెలిసిన దాంతో తెలియని దాన్ని పోలుస్తూ ఇదే సత్యం అనుకుంటూ
కదులుతున్న అనుభవంలో ఉండే అలవాటు ప్రతి మనిషికి ఉంటుంది. ఐగుప్తు దేశంలో వారు దూడ ముఖము వంటి దేవతలను పూజలు చేసిన అనుభవం కలిగిన వారు. ఇప్పుడు వారికి ఆరాధించడానికి ఒక విగ్రహం అవసరమైంది. అప్పుడు ఆ అలవాటు ప్రకారంగా ఆ చూసిన అనుభవం ఉంది కనుక ఇప్పుడు వాళ్ళు చేస్తున్న పనేంటి? దూడను చేసుకున్నారు. చెవులకున్న పోగులను తీసి వాటిని కరిగించి వాటిని ఒక దూడను తయారు చేసి ఇప్పుడు వారందరూ ఏకముగా సమ్మతించి చెప్పుతున్నమాట, ఓ ఈ ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తులో నుండి రప్పించిన యెహోవా ఇదిగో అని దూడను చూపిస్తున్నారు. ఎంత అబద్ధం, ఎంత మోసం, ఎంత భయంకరం. అంటే వారు దేవుణ్ణి తెలుసుకోలేదనే కదా అర్థం. వారిని అనడానికి మనకి అధికారం లేదు నాన్న. ఎందుకు తెలుసా? మన పరిస్థితి ఇంకెలా ఉంది అని ఈరోజు ప్రశ్న. నిన్ను బయటికి రప్పించిన దేవుడు, నిన్ను పాపంలో నుంచి బయటికి రప్పించిన దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళడానికి నువ్వు సిద్ధపడమని సమయం ఇస్తే నువ్వేం చేస్తున్నావు? ఆలస్యం చేస్తున్న సమయం అదొక టెస్టింగ్ పీరియడ్. యజమానుడు వచ్చు వేళకు ఎవరు పనిలో ఉంటారో వారికి మెప్పు, మిగిలిన వారికి ఏడ్పును పండ్లు కొరుకుతాయి కదా. ఆయన ఆలస్యం చేస్తున్నట్టు అనిపిస్తుందా? కాదు, తగిన సమయం కొరకు వెయిటింగ్. ఇంకా అనేకులు ఆయన నామంనకు రావాల్సిన వారు ఉన్నారు కనుక లెక్క పూర్తి అవ్వడం కోసం దేవుడు వెయిటింగ్లో ఉన్నారు నాన్న. ఈ సమయం విశ్వాసంలోనికి వచ్చిన నీకు నాకు పరీక్ష కాలం. జస్ట్ 40 దినాల్లో వారు ఏం చేశారో ఇప్పుడు చూడండి. 5వ వచనం 32:5. అహరోను అది చూచి దాని ఎదుట ఒక బలిపీఠం కట్టించెను. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరుగునని చాటింపగా. దూడ యెహోవా అయిపోయాడు. అహరోను ఎవరండి? యాజకుడే కదా, ప్రధాన యాజకుడే కదా. అటువంటి ప్రధాన యాజకుడే ఇప్పుడు చేస్తున్న కార్యం ఏంటి? రేపు యెహోవాకు పండగట. ఆ పండుగలో వారు చేసిన పని చూడండి అని చాటించగానే మరునాడు, అంటే వారు చెప్పిన ఆ దినం మరునాడే వచ్చింది. ఆ రోజు జరిగిన కార్యం, వారు ఉదయమున లేచి దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. అప్పుడు జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ జరిగిందండి ఆ విషయం. ఇది ఎంతవరకు కొనసాగిందో తెలుసా? చూడబోతున్నాం. ఆ వ్యభిచారం యొక్క ఎక్స్టెన్షన్ ఎక్కడి వరకు చేరిందో చూడబోతున్నాం. కానీ ఆలోచించండి ఒకసారి. జనులట విగ్రహంను చేసుకున్నారట. ఒక వెయిటింగ్ పీరియడ్ నిన్ను విగ్రహమునకు దారి తీస్తుందా? నీ మనస్సు అటువైపు వెళ్తుందా? జాగ్రత్త. దేవుని ఉగ్రతకు నువ్వు దగ్గరవుతున్నావని అర్థం. పైగా చూడండి, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇతడేనట. అంటే దేవుని మహిమను ఇంకా దేనికైనా ఇవ్వడానికి చేస్తున్న భయంకరమైన ప్రయత్నం. ఆయన మహిమను ఎవరికి ఇవ్వని రోషం కలిగిన దేవుడు
మనకుండగా ఆయన రోషమును రేపుతున్న వారై మారుతున్న పరిస్థితులు. పండగ పేరు చెప్పి తింటూ ఆడుతూ భయంకరమైన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతున్న దినాలను మనం చూస్తున్నాం. ఈరోజు కూడా మనకున్న డేంజర్ జోన్ ఇప్పుడు ఆలోచించండి. ఆ రోజు 40 దినాలే వెయిటింగ్ పీరియడ్. ఇప్పుడు నువ్వు విశ్వాసంలోకి వచ్చిన నాటి నుండి, నువ్వు విశ్వాసంలోనికి వచ్చిన నాట నుండి నువ్వు ప్రతి పరిస్థితిని కూడా అనుభవిస్తున్నవే. ఇది ఒక వెయిటింగ్ పీరియడే కదా. ఈ వెయిటింగ్ పీరియడ్లో ఉన్న డేంజర్ జోన్ ఆలోచించు. కొన్ని సంవత్సరాలు కాలేదా? 40 దినాల్లోనే వారు విగ్రహం తట్టు తిరిగారు అంటే నువ్వు ఎన్ని దినాల్లో, ఎన్ని సంవత్సరాల్లో, ఎన్నిసార్లు తప్పిపోయావో జాగ్రత్త పడమని ఈరోజు హెచ్చరిక జారీ అవుతుంది నాన్న. జనులు తింటూ త్రాగుతూ ఆడుటకు లేచారట. ఆయన అద్భుతాలు చూసి ఆయన స్వకీయ జనమే అలాంటి ఒక పాపంలోకి వెళ్ళారు అంటే ఈరోజు విశ్వాస జీవితమును జాగ్రత్తగా కాపాడుకోకపోతే మనకి కూడా అదే డేంజర్ జోన్ ఉందని అర్థం అవ్వట్లేదా? ఇంకొక మాట, యెహోవా ఇతడే అని చెప్పి ఆయనకి రావాల్సిన మహిమను ఆ దూడకు ఆపాదిస్తున్న ఒక భయంకరమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదిగో, నువ్వు దేని మీద విశ్వాసం ఉంచాలో ఆ విశ్వాసం నుండి నిన్ను తొలగించే ప్రయత్నమే కదా ఇది మొత్తం. నువ్వు ఎన్ని విషయముల గురించి తొలగిపోతున్నావు, ఎన్ని మాటల్లో తప్పిపోతున్నావు, ఎన్ని ఆలోచనల్లో తప్పిపోతున్నావు, ఈరోజు జాగ్రత్తగా గమనించవలసిన అవసరత ఉంది. ఎందుకంటే వీరందరినీ కూడా దేవుడు మనకు దృష్టాంతాలుగా ఉంచారట. ఒక ఎగ్జాంపుల్గా పెట్టారట. ఒక ప్రధాన కాపరిని ఎగ్జాంపుల్గా పెట్టారు. ఆయన సొత్తైన ప్రజలను ఎగ్జాంపుల్గా పెట్టారు. అలాగ చెయ్యొద్దు అని చెప్తున్నారు. ఇప్పుడు చదవండి 10వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచిరి అని వ్రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఇస్తున్న హెచ్చరిక, మీలో అలాగున విగ్రహారాధికులై ఉండద్దు. విశ్వాసంలోనికి వచ్చిన మొదటి కాలం అందరూ జాగ్రత్తగానే ఉంటారు. ప్రతి మాట వినాలనిపిస్తుంది. చెప్పిన ప్రతి పని కూడా ఆశతో ఆసక్తితో చేయాలనిపిస్తుంది. దేవుని మీద ప్రేమ అలాగనే ఉంటుంది. కానీ కాలం కొనసాగుతున్నప్పుడు, ఆలస్యం పెరుగుతున్నప్పుడు ఆలోచించండి. చుట్టూ పరిస్థితులు లైట్ అవుతూ ఉంటాయి. దేవుని మీద భయం, భక్తి లైట్ అవుతూ ఉంటాయి, డైల్యూట్ అవుతూ ఉంటాయి. అది ఎంత డేంజర్ జోన్ తెలుసా? స్వకీయ దురాశలతో నింపబడి మరికొల్పబడుతున్న సమయం అది. అనవసరమైన ఎంట్రీ పోర్ట్స్ ఓపెన్ అవుతున్న టైం అది. ఎందుకంటే నీకు దేవుని ఆరాధించాలనే ఉంటుంది, కానీ దానిని వేరే పేరుకి మార్చి ఆయనకు రావాల్సిన మహిమను వేరే వాటి మీదకి ఆపాదించి డైవర్ట్ అయిపోతున్న పెద్ద డేంజర్ జోన్ ఇక్కడ కనిపిస్తుంది. నేను విశ్వాసంలోనే ఉన్నాను అనిపిస్తుంది, నేను బాగానే ఉన్నాను అనిపిస్తుంది,
కానీ దేవుని నీతి ప్రకారం నువ్వు ఆయన కోపమును రేపుతున్నావు, ఆయన రోషమును నువ్వు రెచ్చగొడుతున్నావు. కొందరు అంటారు దేవుడు అనేవాడుంటే ఇలా అవుతుందా అని. జాగ్రత్త, నోటి మాటలు జాగ్రత్త. ఎందుకంటే నిన్ను తీర్పు దినమున నిలబెట్టి నీకు శిక్షకు పాత్రులుగా చేస్తున్న మాటలుగా నోటి మాటలతో చిక్కుబడుతున్నావు నానా. దేవుని మహిమ నీకు అర్థం కాలేదా? అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. కానీ దేనికో ఒకదానికి ఆపాదించి నిన్ను నువ్వు భ్రష్టత్వంలోకి తీసుకుని వెళ్ళకు. ఇక్కడ ఆగి ఒక ప్రార్థన చేద్దాం. ఉన్న డేంజర్ జోన్ ఒకటిగా దేవుడు చూపిస్తున్నారు. ఇంతకాలం ఆలస్యం అవుతుంది అని భ్రమ పడకు. ఇది ఆలస్యం కాదు, లెక్క పూర్తి అవు సమయంలో ఉన్నాం. ప్రార్థన చేసుకునే సమయం. ఈ పాయింట్స్ మనం ప్రేయర్ చేయాలి. గమనించండి, మనకంటే ఎక్కువగా ఒక కలెక్టర్ ఆఫీస్లో కలెక్టర్ గారి పక్కనే ఉన్న ఒక వ్యక్తి మనకు తెలిసిన వారు ఉన్నారనుకోండి. మన ఇన్ఫర్మేషన్ లేదా మన రిక్వెస్ట్ ఇక్కడి నుంచి ఆ కలెక్టర్ దగ్గరికి చేరడానికి కొంచెం సమయం పడుతుందేమో, కానీ పక్కనే ఉన్న ఆ తోటి ఎంప్లాయీ లేకపోతే అక్కడే అదే ఆఫీస్లో ఉన్నవారు కలెక్టర్ గారిని వేడుకుంటే త్వరపడి ఆయన చెయ్యరా? ఎవరి రిక్వెస్ట్ త్వరగా చేరుతుంది చెప్పండి? కలెక్టర్ ఆఫీస్లో ఉన్నవారి రిక్వెస్ట్ త్వరగా చేరదా? మాట్లాడరే? అవునా? అప్పుడు ఆలోచించండి, మన రిక్వెస్ట్ ఇంకా దేవునికి లైట్గా లేదా లేటుగా చేరుతుంది అనుకుందాం, ఓకే. కానీ బలిపీఠం యొద్దనే ఉన్న ఆత్మలు ప్రతిదినం అడుగుతున్నారే, నాదా సత్యస్వరూపి, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు? మా నిమిత్తం, మా రక్తం నిమిత్తం, మా ప్రాణముల నిమిత్తం తీర్పు తీర్చవా అని అడుగుతున్న ఆత్మలు అక్కడే ఉన్నాయి కదా. కలెక్టర్ ఆఫీస్లోనే ఉన్నట్లుగా పరలోకంలో ఉన్న ఆ బలిపీఠం యొద్దనే ఉండి నాదా సత్యస్వరూపిని అడుగుతున్నవారు అక్కడే ఉండి అడుగుతున్నప్పుడు మనకంటే వారి రిక్వెస్ట్ ఇంకా త్వరగా చేరట్లేదా? ఇంకా శ్రేష్టంగా కనబడట్లేదా? వారికి కూడా ఇస్తున్న సమయం లెక్క పూర్తి కావాలి అని కదా. అలాగైతే ఈరోజు నీకు నాకు ఇస్తున్న సమాధానం కూడా అదే కదా, లెక్క పూర్తి అవ్వాలనే కదా. ఇప్పుడు ఆలోచించండి, చేరవలసిన రిక్వెస్ట్లన్నీ ఆయన వద్దకు ఆల్రెడీ చేరుతున్నాయి. ఉగ్రతకు అన్నీ రెడీ అయ్యాయి. భూమి కూడా తను తాను కాల్చుకోవడానికి తను కాలిపోతుంది అని తనకు అర్థమై అది కూడా రెడీ అయింది. ఆకాశములు రెడీ అవుతున్నాయి, అన్నీ రెడీ అవుతున్నాయి, ప్రకృతి రెడీ అవుతుంది, ప్రతి దూత సిద్ధమవుతున్నారు, కాలములు సమయములు అన్నీ కూడా రెడీ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో కూడా ఇంకా నిర్లక్ష్య వైఖరి మంచిది కాదు. ఆలోచిద్దాం. అలాగున జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి మత్తెక్కిన తర్వాత ఆడుటకు లేస్తున్నారు. ఆ మత్తులో, ఆ ఆటపాటల్లో వారు చేస్తున్న పాపం వ్యభిచార సంబంధమైన పాపం, విగ్రహారాధన సంబంధమైన పాపం. మీరు వారి వలె విగ్రహారాధికులై ఉండకుడు అని వాక్యం చెప్తుంది. వారి వలె ఏం చేయొద్దట? అందరు పలుకుదాం, విగ్రహారాధికులై ఉండొద్దు అని.
జనులు తినుటకు త్రాగుటకు లేచి విగ్రహారాధనలో పడిపోయారు. వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధికులై ఉండకుడి. ఏంటి ఈ విగ్రహారాధన? ఎందుకు దీన్ని దేవుడు వ్యభిచారంతో పోల్చి చెప్తున్నారు? ఏంటి కారణం? రండి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం మొదటి 3 వచనాలు దయచేసి ఫస్ట్గా చదవండి. చదవండి. మరియు యెహోవా వాక్కు ఇర్మియా గ్రంథం చదవండి అక్క. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారం ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగిన దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొంచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమఫలమును ఆయన. అతన్ని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. అటువంటి ఒక రిలేషన్లో ఉన్న ఇశ్రాయేల్ ఎటువంటి ఒక రిలేషన్ అండి? నీవు అరణ్యంలోను విత్తనములు వేయదగని దేశంలోను నన్ను వెంబడించుచు నీ యవ్వన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే కదా. దేవుడే కదా ఈ మాటలు చెప్తున్నారు. అదే దేవుడు ఇప్పుడు ఏం చెప్తున్నారో చూడండి. చదవండి 8వ వచనం. ఇదే అధ్యాయం 8వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు, ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు, ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు, ప్రవక్తలు బయలుపెరట ప్రవచనములు చెప్పుదురు, నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. 7వ వచనం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తిన్నట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరిచి నా స్వాస్థ్యమును హేయమైనదిగా చేస్తుంది. చూడండి, దేవాది దేవుడు చెప్తున్న మాటను చూడండి. ఇంకా అరణ్యంలో ఉన్నప్పుడే అక్కడ కొండ దిగడం తడువు చేస్తున్న సమయం వారు ఎలాగూ ప్రవర్తించారో మనం చూసాం కదా. ఇప్పుడు ఆయన బయటికి ఎందుకు తీసుకుని వచ్చారు? ఆయన వాగ్దాన దేశంలోనికి నడిపించడానికి కదా. ఆ వాగ్దాన దేశం గురించి చెప్తున్న మాట, ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పింపగా మీరు ప్రవేశించి నా దేశమును ఏం చేశారంటున్నారు? అపవిత్రపరచిరి. నా స్వాస్థ్యమును ఎలా చేశారు? హేయమైన దానిగా చేశారు. బుద్ధి మారలేదు. అందుకే ఇటువంటి భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారు. ఆనాటి ఇశ్రాయేలీయుల్ని దృష్టాంతాలుగా పెట్టి చెప్తున్న విషయాలేనండి ఇవి. ఇశ్రాయేలీలే అలా ఉన్నారు అని చెప్తున్నప్పుడు నువ్వు నేను ఏ పార్టీ వారం?
ఆయన కృప చూపించడానికి, కరుణ చూపించడానికి నువ్వు నేను ఏ పార్టీ వారం నానా? మనం ఇంకెంత త్వరగా పడిపోతున్నాం. ప్రతి దానికి లెక్కప్ప చెప్పవలసిన అవసరం ఉంది కదా. ఇప్పుడు చదవండి 10, 11, 12 వచనాలు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 10, 11 వచనాలు. హిత్తీయుల ద్వీపములకు పోయి చూడుడి, కేదారునకు దూతలను పంపి బాగుగా విచారించి తెలుసుకోండి, మీలో జరిగిన ప్రకారం ఎక్కడైనాను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనినా, అయినను నా ప్రజలు ప్రయోజనం లేని దానికే తమ మహిమను మార్చుకొనిది. ఆలోచించండి, ఇటువంటిది ఎక్కడైనా జరిగిందా అని ప్రభు అడుగుతున్నారు. అసలు దైవత్వం లేని తమ దేవతలను ఏ జనమైనా మార్చుకున్నారా అని అడుగుతున్న ప్రశ్నలో ఉన్న సమాధానం ఏంటి? ఉన్న ఆవేదన ఏంటి? దైవత్వము ఉన్న దేవుణ్ణి మీరు ఎలా మార్చుకుంటున్నారనే కదా. ఆకాశమ దీన్ని బట్టి ఏమవ్వు, విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోమ్మని దేవుడు చెప్తున్నారండి. ఎందుకట? నా ప్రజలు ప్రయోజనం లేని దానికై తమ మహిమను మార్చుకుంటున్నారు. అంతేకాదు, నా మహిమను కూడా దేవతలు కాని వాటికి లేదా దేవుడు కాని వాటికి ఆపాదిస్తున్నారు. ఏది సత్యమో దాన్ని అసత్యానికి మారుస్తున్నారు, ఏది అసత్యమో అది సత్యమని చూపిస్తున్నారు. ఎంత మోసంలో బ్రతుకుతున్నారు జనులట. 2 నేరములు చేశారట. 13వ వచనం, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊట అయిన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఆ 2 నేరములు చూడండి. జీవజలములైన నన్ను విడిచిపెట్టేస్తారు. తమ కొరకు ఎలాంటి తొట్లను తొలిపించుకుంటున్నారు? బద్దలైపోయి నీళ్లు కనీసం ఒక చుక్క కూడా నిలవని తొట్లను వాళ్ళు తొలిపించుకొని వాటిలోనే సంబరపడుతూ సంతోషంగా గడిపేస్తున్నారు. అయ్యయ్యో, ఇది ఎంత భయంకరమైన విషయం. దేవుని ఆవేదన వినిపిస్తుందా? ఆకాశం ఆనాడు వింటుంది, భూమి కూడా ఈనాడు వింటుంది. ఈరోజు ఈ ఆవేదన నీకు వినిపిస్తుందా? ఇశ్రాయేలీయులను బట్టి బాధపడుతున్న దేవుడు, ప్రజలందరిని బట్టి బాధపడుతున్న దేవుడు, ఆయన ఆవేదన ఈరోజు వినిపిస్తుందా? ఆయన మహిమను వేరే దేనికి ఆపాదించొద్దు నాన్న. ఆయన పేరే పెట్టుకొని వేరే ఏ విగ్రహాన్ని చేయొద్దు నాన్న. దైవములు కాని వాటిని దైవములుగా చూడొద్దు. ఏ మనిషికి కానీ, ఏ రూపానికి కానీ, ఏ జంతువుకి కానీ, ఏ పాకే పురుగుకి కానీ, ఎగిరే పక్షికి కానీ ఆయన మహిమను ఆపాదించొద్దు. సృష్టికి సృష్టికర్త యొక్క మహిమను ఇవ్వద్దు. ఇక్కడ ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. దయచేసి ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రి, నీకు స్తోత్రం రాజా, స్తోత్రం అయ్యా. నా ప్రభు, మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. అవును తండ్రి,
ఇంకా సజీవ దేవుడై ఉండగా నా ప్రభు అయా సర్వాధికారి సర్వ సృష్టికర్త నిన్ను విడిచి నా తండ్రి సృష్టంను పూజించే వారిగా ఏ ఒక్కరూ లేకుండా ఉండనట్లుగా సహాయం చేయమని వేడుతున్నాం. మా పితరులు చేసిన కార్యములకి నా తండ్రి మన్నించమని ప్రార్థిస్తున్నాం. అవును తండ్రి నా ప్రభువ 40 దినములలోనే వారి విశ్వాసం ఏపాటిదో నా తండ్రికి వెళ్ళిపోయింది ప్రభువ. అయా మేము విశ్వాసములకు వచ్చిన దినము నుంచి మరి నా తండ్రి మా ప్రయాణం కొనసాగుతుంది ప్రభువ. అయా నా తండ్రి నా ప్రభువ ఇంకనూ నా ప్రభువ ఆ ప్రయాణం కొనసాగుతూ ఉండగా నా తండ్రి అయ్యా నా దేవా నా తండ్రి నా ప్రభువ ఆ మహిమంతా మీకు చెందాలి తండ్రి. అంతేగాని నా ప్రభువ మమ్మల్ని నడిపించేది ఆ నిరీక్షణే నా ప్రభువ. అలా నిరీక్షణ ఉన్న మాధుర్యం నా తండ్రి విశ్వాసంలోకి వచ్చిన ఆ తొలి ప్రేమను మేము మరవకుండా నా తండ్రి కడవరకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నీకు చెందాల్సిన మహిమను వేరే ఎవరికి ఆపాదించుకుంటాను. మాలో ఏ విగ్రహం ఏ జారత్వము ఏ విచారం లేకుండా కృపను అనుగ్రహించమని మీ వేదనను అర్థం చేసుకునే హృదయంలో మా అందరికీ దినము కలిగాయని సూచిస్తున్న తండ్రి సమస్త మహిమ గడత ప్రభావాలు మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు నామములో అడిగి పెట్టుకుని ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం. ఇర్మియా 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూద్దాం. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయము 1-2 వచనాలు. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషుని దైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరునా? అలాగు జరుగు దేశము బహుళ అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కన్నులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరచుచున్నావు. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలుతోనూ యూదాతోనూ దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాటలు ఇవి. వీటిని కొంచెం గమనిద్దాం. ఒకడట తన భార్యను త్యజించగా అంటే విడిచిపెట్టి లేదా పరిత్యాగ పత్రిక ఇచ్చిన తర్వాత, అంటే విడాకులు ఇచ్చిన తర్వాత అనుకోండి, ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తర్వాత అతడు ఆమె యొద్దకు తిరిగి చేరుతాడా? లేదు. అలాగూ ఒకవేళ జరిగితే ఆ దేశము ఇంకా అపవిత్రమైనది కదా. అయినను ప్రజలతో పోల్చి చెప్తున్నారు దేవుడు ఏమని? నువ్వు అనేకులైన విటకాండ్రతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది దేంతో పోలిక? యెహోవాను విడిచి వేరొకరిని ఆరాధించుచున్న భయంకరమైన పరిస్థితిని గురించి చెప్పుతున్న మాటలు ఇవి. పోల్చి చెప్తున్నారు. ఆ కాలంలో కూడా జరిగిన పాపం ఇటువంటిదే. ఇక్కడ 2 ఉన్నాయి, పోలిక ఉంది, సత్యము ఉంది. అలాగనే జరిగిన కాలము కూడా ఉండింది. ఎడారి మార్గంలో అరబీ దేశస్థుడు కాచుకొని ఉన్నట్లుగా నువ్వు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. అర్థం, వారు వచ్చి నిన్ను ట్రాప్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వే వెయిట్ చేస్తున్నావు ఎప్పుడు పడిపోదామా అని. ఇది ఇంకా భయంకరమైన పరిస్థితి. ఒకసారి ఆలోచించండి. విశ్వాసంలో నుంచి తొలగిపోవడానికి హృదయం ఫస్ట్ ఆశపడుతుందండి. ఆ పరిస్థితినే ఇక్కడ చూపిస్తున్నారు. ఇశ్రాయేలీయుల్ని దృష్టాంతాలుగా పెట్టి ఈరోజు దేవుడు తన సొత్తైన ప్రజలకు
అన్యులైన మనకి హెచ్చరికను జారీ చేస్తున్నారు. ప్రార్థన చేయడానికి సమయం ఉంటుంది. ఆ సమయంను ఏదో ఒక అవసరత వచ్చి వదులుకోవడం కాదు, కానీ ఏ అవసరత వస్తుందా వదులుకుందామని అరబీ దేశంలో ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిలాగా నువ్వు పరిస్థితుల గురించి ఎదురు చూస్తున్నావా? అనుదినం ఆయనతో ఉండవలసిన అనుభవాలను విడిచిపెట్టి వేరే దేని తట్టు తిరుగుతున్నావు? ఒకసారి ప్రశ్నించుకో. కావున ఏం జరుగుతుంది? కావున వానలు కురియక మానెను. అందుకే వర్షములు పడట్లేదు. ఏ వర్షం? బయట ఇప్పుడు కురుస్తున్న వాన కాదు, కడవరి వాన. చూడండి, ఆ మాట ఉందా? కడవరి వర్షము లేకపోయి ఉన్నది. ఈ కాలం నువ్వు ఎదురు చూస్తున్నా, నేను ఎదురు చూస్తున్నా, మనం ఎదురు చూస్తున్న కడవరి వర్షం ఎందుకు రావట్లేదు? ఆ కడవరి ఉజ్జీవం ఎందుకు రావట్లేదు? ఇదే కారణం. ఆయనను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లక ఉన్నావు. అది కూడా ఎలా చెప్తున్నారో కొన్ని మాటలను జాగ్రత్తగా గమనించి చూద్దాం రండి. అయినను ఇప్పుడు నీవు నీ తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు, నా తండ్రి చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని నీవు అనుకొని నన్ను నీవు చేయదలిచిన దుష్కార్యములను చేయుచూనే ఉన్నావు. అంటే అడ్వాంటేజ్ తీసుకోవడం ఏ లెవెల్లోనికి చేరిందో చూడండి. నేను ఎంత పాపం చేసినా, నేను ఎంత ఆయన విడిచిపెట్టేసి వెళ్ళినా, నా తండ్రి దగ్గరికి చేరి నేను ఒక్క మాట క్షమించమని అడగగానే క్షమించేస్తాడు. ఆహా, హృదయాంతరంగంలో తలంపు ఇంకా పుట్టక ముందే ఏం ఊహిస్తున్నామో కూడా ఊహను కూడా చదువుతున్న దేవుడు ఈ తలంపుని చదవలేదా? మనం చెప్పినది లిఖిస్తున్న దేవుడు మనం అనుకుంటుంది కూడా లిఖిస్తున్నారండి. అంత లైట్గా తీసుకోవద్దు, అంత లైట్గా తీసుకోవద్దు. అప్పుడు జరిగిన కార్యం చూడండి, 6వ వచనం నుండి. మరియు రాజైన యోషియా దినముల్లో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చును, ఏమని? ద్రోహిణియకు ఇశ్రాయేలు చేయు కార్యం నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకి పచ్చని చెట్టు కింద ప్రతి చెట్టు కిందకి పోవచ్చు, అక్కడ వ్యభిచారం చేయుచున్నది. ఇక్కడ 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి నిజంగానే చేస్తున్న వ్యభిచారం, రెండవది చేస్తున్న ప్రతి విగ్రహ పూజలు, విగ్రహాలను బట్టి చేస్తున్న వ్యభిచారం. 2 ఆ కాలంలో 2 జరుగుతూ ఉండేవి. వాటినే చెప్తూ ఉన్నారు. ఇవన్నీ దృష్టాంతాలుగానే ఉన్నాయి. ఇంకా చూడండి, ఆమె ఈ క్రియలన్నిటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా దానిని చూచెను. ఇది మరీ భయంకరమైన విషయం. ఇశ్రాయేలును యూదాను పోల్చి చెప్తున్నారు. ఎలా? ఇశ్రాయేలు చేసిన పాపమును యూదా చూస్తూనే ఉంది. జాతి మొత్తాన్ని కలిపి చెప్తున్నారు. ఇశ్రాయేలు చేసిన పాపమును బట్టి నేను క్షమించి తిరిగి రమ్మని పిలుస్తుంటే
మారు మనసు పొందట్లేదు. పోగా ఈ చూసిన యూదా ఇప్పుడు జాగ్రత్త పడాలి కదా. అలా కాకుండా ఏమవుతుంది చూడండి. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా, విశ్వాసఘాతకురాలకు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. అది ప్రాబ్లం. ఒకరిని శిక్షించినప్పుడు ఇంకొకడు సెట్ అవ్వాలి కదా. ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? జాగ్రత్త ఎలా పడాలో. కానీ ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటి? పాపం ఎలా చేయాలో నేర్చుకుంటున్నాడు. ఇశ్రాయేలు కంటే యూదా ఇంకా ఎక్కువ పాపం చేయడానికి త్వరపడుతున్నారు. రాళ్లతోనూ మొద్దులతోనూ వ్యభిచారం చేసెను. ఆమె నిర్భయంగా వ్యభిచారం చేసి దేశమును అపవిత్రపరచెను. అంటే ఒకరిని మించి ఇంకొకరు పోల్చుకుంటూ, మరి నీకంటే నేను ఎక్కువగా పాపం చేస్తానన్నట్లుగా ఒక లోతుకు, ఒక 20 మైళ్ళు లోతుకు వెళ్ళి పాపం చేస్తే వాడిని చూసిన వాడు ఒక 60 మైళ్ళు లోపలికి వెళ్ళి పాపం చేస్తున్నంతగా మారిపోతుంది ఈ సహోదర ప్రపంచం. ఇశ్రాయేలుకు యూదా ఎవరండి? సహోదరుడే కదా. అంటే ఆ ఎక్స్టెన్షన్ ఒకసారి ఆలోచించండి. మరి దేవునికి ఉగ్రతను మనం రేపట్లేదా? వారిని ఎగ్జాంపుల్గా పెట్టానంటున్నారు దేవుడు. ఏది ఇంపార్టెంట్? ఇప్పుడు ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఉందండి, దాంట్లో ఎక్సర్సైజ్ చేయమని ఎగ్జాంపుల్ ఇస్తాడండి. ఆ ఎగ్జాంపుల్ ఇంపార్టెంటా? చేయవలసిన ఎక్సర్సైజ్లో ఉన్న 20-30 క్వశ్చన్స్ ఇంపార్టెంటా? ఏది ఎక్కువ ఇంపార్టెంట్ చెప్పండి? మరి ఇప్పుడు ఎగ్జాంపులే ఇంత భయంకరంగా ఉందే, మరి మన జీవితంలో ఉన్న మిగిలిన 30-40 క్వశ్చన్స్ ఎలా ఉంటాయి ఆలోచించండి. ఆ డేంజర్ జోన్ ప్రతి ఏరియాలో మనకు కూడా ఉందని అర్థం. కానీ ప్రభు చెప్తున్నారు అక్కడ వారు ఎలా తప్పించుకోలేదు, మీరు తప్పించుకోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏమేమి జరిగినాయో అవన్నీ ఆపోజిట్లో మనం చేయాలి. పాపం నుండి తప్పించుకొని బయటికి వచ్చి ఆయన తట్టు తిరగడం మంచిది. సమయం ఉండగానే, నేడు అనే ఈ దినం, ఈ శబ్దం వింటుండగానే ఆయన యొద్దకు చేరి మన ప్రవర్తన అంతటిని మార్చుకోవడం మంచిది. ఆలస్యం జరుగుతున్నప్పుడే మనల్ని టెస్ట్ చేస్తున్న దేవుడు. నువ్వు ఏది ఎదురు చూస్తున్నావో దాని నిమిత్తమే ఆలోచించు. అక్కడ ఆలస్యం జరుగుతుందా, అక్కడ నువ్వు టెస్ట్లో ఉన్నావని అర్థం. ఓడిపోయిన కాలం కాదు, జయించిన కాలం కూడా. అదే ఆలస్యం టెస్టిఫై చేయాలి. అదే ఆలస్యం ఇంతవరకు అవమానకరంగా నిలబెట్టిందేమో, కానీ అదే ఆలస్యం ఘనతకు కారణంగా మారును గాక. ఆమేన్. దేవాది దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. ఎలా తెలుసా? నేను రావడం ఆలస్యమైన మీరు క్రియలు నా యందు ఇంకా అధికమయ్యాయి. ప్రేమ అధికమైంది, మీరు ఆశ అధికమైంది, మీరు ఆలోచన ఇంకా ఎక్కువైంది, మీరు కనిపెట్టుట అనేది ఎక్కువైంది, నిరీక్షణ మరీ ఎక్కువైంది, ధైర్యం మరీ ఎక్కువైంది, మొదటి క్రియల కంటే కడపటి క్రియలు మరీ ఎక్కువయ్యాయి అని ఒక మంచి సాక్ష్యం తన సంఘం గురించి ఆయన చెప్పాలి. ప్రతి ఒక్కరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్న స్థితిలోనే ఉన్నాం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఇస్తున్న సమయం ఏంటి? తిరిగి రండి, తిరిగి రండి, తిరిగి రండి అనే సమయం ఇస్తున్నారు. అందుకే అనుదినము మనకి అనుగ్రహించబడుతుంది. ఎందుకు ఇంకా ఆయుష్కాలం పొడిగించబడుతుంది? ఇదే కారణం. దేవుడిస్తున్న సమయం. వ్యర్థం చేయొద్దు. చెప్పండి, వ్యర్థం చేయొద్దు అని. చూడండి 11వ వచనం. కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. ఎందుకు యూదా ఇశ్రాయేలు కంటే అధికమైన పాపం చేస్తూ
ఇశ్రాయేలుని నిర్దోషిగా నిలబెడుతుంది యూదా. ఇంకా చూడండి, ద్రోహిణి వగు ఇశ్రాయేలు తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. నీ మీద నా కోపము పడనీయను, నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించువాడను కాను, ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయుచు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు కింద అన్యులతో కలిసి కొంటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము, ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. కప్పుకున్న కాలం చాలు, ఒప్పుకొని విడిచిపెట్టమని ఇస్తున్న పిలుపు. చూడండి, భ్రష్టులకు పిల్లలారా, చీ నా దగ్గర నుంచి పొండి అంటున్నారా? తిరిగి రండి. ఆ? తిరిగి రండి. ఏమంటున్నారు? తిరిగి రండి. సమయం ఇస్తున్నారు. తిరిగి వద్దామా? ఆమేన్. తిరిగి వద్దామా? మరలా పాపం చేస్తున్న ప్రజలను కూడా దేవుడు తిరిగి రమ్మంటున్నారు. ఇది కొంతకాలమేనండి. ఈ కృపాకాలం అయిపోయిందంటే ఈ అవకాశం మళ్ళీ దొరకదు. హల్లెలూయా. ఆయన తిరిగి రమ్మంటున్న మాటలు చదువుకొని మనం క్లోజ్ చేసుకుందాం. చూడండి 14వ వచనం, భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇక్కడ చెప్తున్న యజమానుడు దాసులు యజమానుడు ఆ రిలేషన్ కాదు. ఒక భార్యకు భర్త యజమానుడే కదా, ఆ రిలేషన్లో చెప్తున్నారు. నేను మీ యజమానుడను, ఇదే యెహోవాకు. ఒకానొక పట్టణంలో నుండి ఒకనిగాను, ఒకానొక కుటుంబంలో నుండి ఇద్దరినిగాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించెదను. నాకు ఇష్టమైన కాపరులను మీకు నియమింతును, వారు జ్ఞానముతోనూ వివేకముతోనూ మిమ్మను ఏలుదురు. పిచ్చి పిచ్చిగా తిరిగిన కాలమిక చాలు. మంచి కాపర్లను, నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమిస్తాను. ఇంకా మీరు ఆ దేశంలో అభివృద్ధి పొంది విస్తరించు దినముల్లో జనులు ఇలా చెప్తారు, ఏమని? యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనస్సులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకొనరు, అది పోయినందుకు చింతపడరు, ఇక మీదట దాని చేయ రాదు. ఇదే యెహోవా వాక్కు. మరి ఏమవుతుంది? మందసం లేకపోతే మరి ఏమవుతుందండి? చూడండి, ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. యెహోవా యొక్క సింహాసనం అని పేరు పెడతారట. అంటే ఆయన అక్కడ నివసిస్తారని అర్థం. జనములన్నీ తమ దుష్ట మనసుల పుట్టు మూర్ఖత్వం చొప్పున నడుచు కొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి దినములను దేవుడు నియమించారు. ఆ దినముల్లోనే మనం ఉన్నాం. అన్నిటి నెరవేర్పును మనం చూస్తాం. కానీ ఈరోజు మనకిచ్చిన సమయం మనం ఎలా వాడుతున్నాం? వారి వలె విగ్రహారాధన చేయొద్దన్నారు, వారి వలె వ్యభిచరించొద్దన్నారు. వారు ఎంత భయంకరంగా కదిలారో, దేవుడు దాని గురించి ఎలా వర్ణించారో, దేవుడు దాని గురించి ఎలా ఆలోచిస్తున్నారో అన్నిటినీ ఈరోజు మనం చదువుకున్నాం. దీన్ని బట్టి మనం ఆ రోజు యూదా వలె మనం ఉండొద్దు. ఆ రోజు యూదా ఎలా ఉంది? ఇశ్రాయేలు కంటే అధికమైన పాపం చేయడానికి పూనుకుంది. ఈరోజు వారి వలె ఉండకుండా అధికమైన పశ్చాత్తాపం కలిగిన వారమై, నేనేం చేశాను అని అడగకుండా ఆయన సన్నిధిలో ఒప్పుకుంటూ విడిచిపెడుతూ విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు వెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. అక్క.